press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మీరు చూస్తున్నారు సatelugutechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మన దగ్గర ఒక పక్క ఏమో మివి duopods F60 అయితే మన దగ్గర ఉంది, అండ్ ఇంకో పక్క మీరు తీసుకుంటే మనకి మివి duopods F40 అయితే మన దగ్గర ఉందన్నమాట. ఈరోజు నేను మీకు ఈ రెండు యొక్క డీటెయిల్ కంపారిజన్ అయితే మీకు చేసి చూపిస్తాను. సో బేసికల్గా మనకి ఏంటంటే ఈ రెండు TWS కూడా మనకి రీసెంట్గా లాంచ్ అయినవే. మనకి F40 తీసుకుంటే మీకు ఒక 1 వీక్ బ్యాక్ లాంచ్ అయింది, అండ్ నెక్స్ట్ మీకు F60 తీసుకుంటే మీకు ఒక 1 మంత్ లోపలే మీకు F60 కూడా లాంచ్ అయింది అనమాట. ఈ రెండుగా మనకి ఏంటంటే ₹1500 ప్రైస్ బడ్జెట్ లోపలే తీసుకొచ్చిన TWSలు అనమాట. ఈరోజు నేను మీకు ప్రతి కేటగిరీలో ఏది పర్ఫార్మెన్స్ ది బెస్ట్ ఇస్తుంది, సో ఒకవేళ మీరు రెండిట్లో మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఏది బెస్ట్ అనేది నేను మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో లోపల అయితే మీకు ఒక కంక్లూడ్ అయితే చేస్తాను. సో ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్పుడు ఇటువంటి మరిన్ని వీడియోస్ అనేవి ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రైజెస్, కలర్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఏదైతే F40 రీసెంట్గా లాంచ్ చేశారో ఇది మనకి ₹1199 అయితే మనకి ఫ్లిప్కార్ట్లో లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకి దాదాపు ఒక 5 కలర్స్ వరకు అయితే మనకి అవైలబిలిటీలు అయితే ఉన్నాయి, లైక్ మనకి బ్లాక్, వైట్, బ్లూ, మెంట్ గ్రీన్, ఇట్లా మన కలర్స్ అవైలబిలిటీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి F60 తీసుకుంటే మీకు ఏంటంటే 4 కలర్స్ అవైలబిలిటీ ఉంది. ఇది మనకి ₹1399 అయితే ఫ్లిప్కార్ట్లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సేల్స్ అప్పుడు మీకు లైక్ మనకి బిగ్ బిలియన్ డేస్ కానీ ఏదైనా సేల్స్ వచ్చినప్పుడు ఈ రెండు కూడా మనకి ₹999 అయితే మీకు లభిస్తాయి. సో ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం మివి duopods F40 తీసుకుందాం. సో ఇందులో మీరు తీసుకుంటే మనకి టోటల్గా మనకి మెటాలిక్ ఫినిషింగ్ అయితే వచ్చి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు కేస్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఫ్రంట్ మీకు ఒక LED లైటింగ్ సంబంధించి ఇండికేటర్స్ అయితే ఉంటాయి, ఛార్జింగ్ ఎంత ఉంది అనేది. నెక్స్ట్ మనకి లోపల మీరు బడ్స్ తీసుకుంటే మనకి ఏంటంటే ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అనుకుంటాను. ఇవి మనకి ఏంటంటే బేసిక్గా ఒక 3 to 4 grams వెయిట్ అయితే ఉంటుంది, చాలా లైట్ ఇన్ వెయిట్ అయితే ఉన్నాయి. కాకపోతే మనకి ఏంటంటే ఇది ఇయర్ డిజైన్ అయితే కాదనమాట. సో కొంతమందికి కొంచెం ఇరిటేషన్. నెక్స్ట్ మనకి అందరి ఇయర్స్ కూడా సరిగ్గా అయితే ఫిట్ అవ్వకపోవచ్చు, బికాస్ నేను పర్సనల్గా ఇయర్ డిజైన్ ఉన్న TWSలు అయితే సజెస్ట్ చేస్తాను, బికాజ్ ఆఫ్ మనకి కరెక్ట్గా ఇయర్ లోపలికి అయితే వెళ్తాయి. బట్ మనకి దీంట్లో అదైతే లేదు. కింద మనకి డ్యూయల్ మైక్రోఫోన్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఆడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు క్లియర్ కోసం డ్యూయల్ మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి కొన్ని LED లైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అవి ఓవరాల్గా దీంట్లో మనకి ఓవరాల్గా డిజైన్ బిల్డ్ క్వాలిటీ మనకి F40 డిజైన్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి F60లో తీసుకుంటే మీకు దీని యొక్క డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి ఏంటంటే మొత్తం లైక్ గ్లాసీ ఫినిషింగ్ అయితే తీసుకొచ్చారు, లైక్ మనకి ఒక పెబుల్ స్టోన్ ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది అనమాట దీని డిజైన్ అనేది, లైక్ క్యాప్సిల్ డిజైన్ అని చెప్పొచ్చు. అండ్ దీని లోపల మీరు బడ్స్ తీసుకుంటే ఇవి మనకి కొంచెం బిల్డ్ క్వాలిటీ, బడ్స్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మీకు లైక్ AirPods Pro ఉంటుంది కదా, సేమ్ అదే ఎలా అయితే ఉంటుందో సేమ్ దానిలాగా అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు దీని లోపల తీసుకుంటే ఇది ఇయర్ డిజైన్ అనమాట. సో ఎవరికైనా సరే చెవులో పెట్టుకున్నప్పుడు కరెక్ట్ ఫిట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇరిటేషన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. సో దీని యొక్క డిజైన్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. సో డిజైన్ బిల్డ్ క్వాలిటీ రెండు కేసుల పరంగా రెండు డిఫరెంట్ క్వాలిటీ ఉన్నా, బట్ మనకి కేసుల పరంగా క్వాలిటీ బాగుంది. బట్ బడ్స్లో మీరు తీసుకుంటే మనకి F60 యొక్క బడ్స్ యొక్క క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి ఈ బడ్స్లో మనకి LED ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఫ్రంట్ మనకి ఏంటంటే దీంట్లో హారిజాంటల్గా ఉంటుంది, దీంట్లో వర్టికల్గా ఉంటుంది కేస్ మీద మనకి బ్యాటరీ లెవెల్ ఇండికేటర్స్ అనేవి. అందులో మనకి క్వాడ్ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేశారు, బికాస్ ఆఫ్ ఇంకొంచెం క్లిస్టర్ క్లియర్ వాయిస్ కోసం అయితే అందులో క్వాడ్ మైక్రోఫోన్ ప్రొవైడ్ చేశారు F60. అండ్ నెక్స్ట్ మనకి డ్రైవర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి F40 ఏదైతే రీసెంట్గా లాంచ్ చేశారు దీనిలో మనకి 13mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో F60లో తీసుకుంటే మీకు 12mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే బాస్ లవర్స్ ఎవరైతే ఉంటారో, మంచి ఒక ఆడియోని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో, సో రెండిట్లో కూడా మంచి సౌండ్ అయితే వస్తుంది, దాంట్లో అయితే ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. నెక్స్ట్ మనకి కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో మనకి ఏంటంటే బ్లూటూత్ 5.1 వర్షన్ అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి రెండు కూడా మనకి ఒక 10 meters వరకు అయితే డిస్టెన్స్ వరకు అయితే మనకి ఇది కనెక్ట్ అయ్యి పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ దీని ఒక వాటర్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి రెండిట్లో కూడా IPX4 వాటర్ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి వాటర్ ప్రూఫ్ అయితే కాదు, స్వెట్ ప్రూఫ్ అనమాట. సో జాగింగ్ అప్పుడు మనకి ఇదైతే సర్వే అవుతుంది. సో వాటర్ పడితే ఖచ్చితంగా డ్యామేజ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో రెండిట్లో కూడా ANC అయితే ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ మనకి ENC అయితే రెండిట్లో కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి లో లేటెన్సీ గురించి మాట్లాడుకుంటే మనకి రెండిట్లో కూడా యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం నేనైతే నోటీస్ చేయలేదు మ్యాక్సిమం, బట్ మనకి హెవీ ఎక్స్పీరియన్స్ అయితే కాదు, బట్ మనకి రెండిట్లో కూడా యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఈ రెండిట్లో యొక్క ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మివి duopods F40 యొక్క ఫంక్షన్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు ఒక సాంగ్ని ప్లే కానీ పాస్ కానీ చేయాలంటే మీరు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పైన మనకి ఇండికేటర్. సో ఇక్కడ మీరు ఏదంటే MFP బటన్ అంటారు దీన్ని. సో ఇక్కడ మీరు సింగిల్ టచ్ చేసినట్లయితే మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు సాంగ్ అనేది ప్లే అవ్వడం, నెక్స్ట్ మనకి అదేవిధంగా పాస్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మీరు నెక్స్ట్ ట్రాక్కి ప్రీవియస్ ట్రాక్కి రావాలంటే మీరు లెఫ్ట్ బడ్ ఉంది కదా, సో ఈ లెఫ్ట్ బడ్లో మీరు 2 సార్లు మీరు కానీ టచ్ చేసినట్లయితే మీరు ప్రీవియస్ ట్రాక్ వస్తారు. రైట్ బడ్లో మీరు ఏంటంటే 2 సార్లుగా మీరు టచ్ చేసినట్లయితే మీరు
నెక్స్ట్ సాంగ్ అయితే వెళ్తారనమాట. అండ్ నెక్స్ట్ మీకు కాల్స్ మీరు ఆన్సర్ చేయాలన్నా మీరు లేకపోతే మీరు కాల్స్ పెట్టాలన్నా సరే మీరు ఏ బటన్ అయినా సరే మీరు సింగిల్ టచ్ చేసినట్లయితే మీకు కాల్స్ అని లిఫ్ట్ చేస్తారు. ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే మీరు ఏ బటన్ అయినా సరే మీరు అట్లే పట్టుకొని హోల్డ్ చేసి పట్టుకోవాలి ఒక 2 seconds. అప్పుడు మీకు కాల్ ఎండ్ అయిపోతుంది. ఒకవేళ మీకు సిరీని కానీ గూగుల్ అసిస్టెంట్ మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ బటన్ అయినా సరే మీరు 3 times అయితే టచ్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాగా మీరు టచ్ చేసినట్టు మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే మీరు యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం మివి duopods F60 యొక్క ఫంక్షన్స్ గురించి అయితే తెలుసుకుందాం. మీరు ఒకవేళ రైట్ బటన్ డబుల్ ట్యాప్ చేసినట్టయితే మీరు నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్తారు. లెఫ్ట్ బట్ మీరు డబుల్ ట్యాప్ చేసినట్లయితే ప్రీవియస్ ట్రాక్ అయితే వస్తారనమాట. అండ్ నెక్స్ట్ మీకు రైట్ సైడ్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మీకు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మీకు సింగిల్ ట్యాప్ ద్వారా మీకు ఏదంటే ప్లే పాస్ అయితే చేయొచ్చు అనమాట. సో మీరు లెఫ్ట్ సైడ్లో మీరు సింగిల్ ట్యాప్ చేసినా రైట్ సైడ్లో మీరు సింగిల్ ట్యాప్ చేసినా మీరు ఏదైతే సాంగ్ మీరు వింటున్నారో మీరు పాస్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీరు కాల్స్ వచ్చినప్పుడు సరే మీరు సింగిల్ ట్యాప్ చేస్తే మీరు కాల్ లిఫ్ట్ చేస్తారు, మళ్ళీ అదే ట్యాప్ చేస్తే మీరు ఏంటంటే కాల్ రిజెక్ట్ చేసేస్తారు అనమాట. నెక్స్ట్ మీకు ఒకవేళ మీకు గూగుల్ అసిస్టెంట్ మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఏ సైడ్లో అయినా సరే మీరు ట్రిపుల్ ట్యాప్ చేసినట్టయితే మీకు గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది రెండిట్లో మనకి 500 mAh పవర్ బ్యాటరీ అయితే ఇచ్చారు. అండ్ మేబీ మనకి F60లో మనకి బ్యాటరీ ఎంత ఇచ్చారో చెప్పలేదు, బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దీంట్లో కూడా 500 mAh పవర్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి అది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో ఈచ్ బట్కి అయితే మనకి 40 mAh పవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో మాక్సిమం మనకి ఏంటంటే ఒక 5 hours వరకు మనకి సస్టైన్ అవుతుంది అనమాట ప్లేబ్యాక్ టైం అనేది. అండ్ మీకు ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా మనం ఛార్జింగ్ పెట్టడానికి మనకి 1 hour ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. అండ్ ఛార్జింగ్ యూసేజ్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా మొత్తం ఛార్జింగ్ అయిపోవడానికి మనకి ఇంచుమించుగా మనం డైలీ కంటిన్యూస్గా యూజ్ చేయం కాబట్టి అప్పుడప్పుడు యూజ్ చేసినా మనకి ఒక 2-3 days అయితే మనం దీంట్లో బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో మేజర్గా ఇదే మనకి మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఒక TWS పర్చేస్ చేసేటప్పుడు. సో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. మనకి F60లో ఏదైతే ఉందో దీనిలో మనకి ఆడియో క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ మనకి హై స్పీడ్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే కాల్ క్వాలిటీ ఉందో ఇది కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు. దీనిలో మనకి క్వాడ్ మైక్ ప్రొవైడ్ చేసినాక మనకి ఏంటంటే అవతల వాళ్ళకి మనం మాట్లాడేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయడం, నెక్స్ట్ మనకి మన వాయిస్ వినిపించకపోవడం ఇటువంటివి అయితే నేను నోటీస్ చేశాను. నెక్స్ట్ మనకి F40లో తీసుకుంటే మీకు ఆడియోలో మీకు 13 mm డ్రైవర్స్ ఉన్నాయి, మంచి బాస్ సౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీనిలో మనకి సౌండ్ కూడా క్లియర్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి కాల్స్ కూడా మీకు హైవీ ఎక్స్పెక్టేషన్ లేకపోయినా బట్ మనకి యావరేజ్ అని చెప్పొచ్చు. సో దీంతో పోల్చుకుంటే మనకి F40లో కాల్ క్వాలిటీ బాగుంది. సో ఇది గైస్ ఓవరాల్గా మనకి మేజర్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పటికే మీకు క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది ఏది పర్చేస్ చేయాలని చెప్పేసి. సో ఫైనల్ నా కంక్లూజన్ ఏంటంటే మనకి ఏదైతే F60 మనకి 1399 రూపీస్కి అయితే ప్రైజింగ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ మనకి F40 మీరు తీసుకుంటే కేవలం 1199 రూపీస్కి అయితే ప్రైజింగ్ పెట్టడం జరిగింది. సో నాకు ఫీచర్స్తో పోల్చుకున్న మిగిలిన వాటితో పోల్చుకున్న సిమిలర్గా అయితే ఉంటుంది రెండు కూడా, కానీ మనకి ఇది కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది. కాల్ క్వాలిటీ కూడా కొంచెం బాగుంది, డ్రైవర్ సైజింగ్ కొంచెం పెద్దది ఇచ్చారు. సో కాబట్టి నేను ఈ రెండిట్లో ఏదో ఒకటి పిక్ చేయాలనిపిస్తే ఇంకా ఖచ్చితంగా మివి duopods F40 అయితే పిక్ చేస్తాను. సో మీరు ఒకవేళ ఈ రెండిట్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు ఇది కొంచెం వర్తి అని చెప్పొచ్చు. ఇదిగా ఈరోజు మన డీటెయిల్ కంపారిజన్ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంది కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్ నుంచి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవుతుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే.